చాలా మందికి ఇదే అనుమానం. మన పవర్ స్టార్ ఆవేశంతో, ఆలోచనతో చెప్పే ప్రసంగాలు ఎవరు రాస్తారు? నిజంగానే అవన్నీ పవన్ కళ్యాణ్ ఆలోచనలా? లేక తనకు రైటింగ్ టీం ఉందా? లేదంటే మాటల మాంత్రికుడు, ఆయన క్లోజ్ ఫ్రెండ్ త్రివిక్రమ్ రాసే ప్రసంగాలా అవి? పవన్ అభిమానులకు తప్ప అందరిలోనూ ఇవే అనుమానాలు. మరీ ముఖ్యంగా ఇవి త్రివిక్రమ్ రాసిన మాటలని ఏదో మూలాన డౌట్. ఇదే డౌట్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్కి దగ్గర స్నేహితుడైన బండ్ల గణేష్ని అడిగారు ఒక టాక్ షోలో. ఈ ప్రశ్నకు బండ్ల గణేష్ ఘాటైన జవాబే ఇచ్చారు. చెప్పుడు మాటలు విని ప్రశ్నలు అడగవద్దు అని. పవన్ కళ్యాణ్కి ప్రసంగాలు రాసిచ్చే సీన్ ఎవరికీ లేదు. ఆయన ఇంటికి వెడితే తెలుస్తుంది. ఆయన ఇంటి నిండా పుస్తకాలే ఉంటాయి తప్ప సినిమా డివిడీలు ఉండవు. ఆయన జ్ఞానం అపారమైనది. అలాంటి వ్యక్తికి ఒకరు ప్రసంగాలు రాసిచ్చేదేమిటి అని బండ్ల ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ను దేవుడిగా ఆరాధించే నిర్మాత బండ్ల గణేష్. పవన్ ప్రస్తుతం అనుసరిస్తున్న రాజకీయ వ్యవహార శైలిపై, పవన్ ఎత్తుగడలపై బండ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మధ్య కాలంలో పవన్ పై జరుగుతున్న నెగిటివ్ ప్రచారాన్ని తిప్పికొడుతూ ఈ మెగా నిర్మాత చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారాయి. అందరు రాజకీయ నేతల మాదిరిగా కుంభకోణాలు చేయడం పవన్ కళ్యాణ్కి రాదు అంటూ, ప్రాజెక్ట్లో కమిషన్ తీసుకోవడం పవన్కి తెలియదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు బండ్ల. పథకాలు రచించడం కాదు, ప్రజాసేవ చేయాలి అని బలమైన సంకల్పం ఉన్నవాడు మాత్రమే నాయకుడిగా ఎదగగలుగుతాడు అంటూ, అటువంటి నాయకత్వ లక్షణాలు ఇప్పుడు పవన్కు మాత్రమే సొంతం అంటూ మరొకసారి పవన్పై తన భక్తిని చాటుకున్నాడు. అంతేకాదు, ప్రజాసేవ చేయాలనే తపన ఉన్న వ్యక్తికి అనుభవం ఉండాలా అంటూ ఆవేశంతో మంచి నిర్ణయాలు తీసుకునే నేత రాజకీయాల్లోకి పనికిరాడా అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు బండ్ల. ఏదో ఒకరోజు పవన్ కళ్యాణ్ సీఎం కావడం తథ్యం అని జోస్యం చెప్తూ, నిజాయితీగా ఉన్న ఆయనకు దేవుడిచ్చే బహుమతి అదేనని అంటూ పవన్కు తన మాటల సపోర్ట్ను తెలియచేశాడు. ఈ మధ్యకాలంలో మీడియాకు, సినిమాలకు దూరంగా ఉంటూ తన వ్యవసాయ క్షేత్రంలో పనులు చూసుకుంటున్న బండ్ల గణేష్ ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుని తిరిగి పవన్ భజన్ చేయడం చూస్తూ ఉంటే, పవన్ అంగీకరిస్తే జనసేన జెండాను మోసే నాయకుడిగా ఎదగాలనే ఆశ కనిపిస్తోంది. అయితే పొగడ్తలకు అత్యంత దూరంగా ఉండే పవన్ మనస్తత్వాన్ని బండ్ల పొగడ్తలు ప్రభావితం చేయగలుగుతాయా అన్నదే ప్రశ్న అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నారట.